గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. ఈరోజు 10 జిల్లాల్లోని మా రిపోర్టర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు అక్కడ డీటెయిల్స్ అందించడానికి. ముందుగా మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ చెప్పడానికి. శ్రీకాంత్, చెప్పండి. కరీంనగర్లోనైతే ఒక విషాద సంఘటనని మనం ఈరోజు డీటెయిల్స్గా చూస్తున్నాము. అక్కడ భూతగాదాలకు సంబంధించి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మనకు ఈరోజు అప్డేట్గా ఉంది. అంటే సిఐ వేధింపులు భరించలేకే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉంది. అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే భూతగాదల వలన కేసులు అయిపోయి పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల అతను చనిపోయాడా, లేకపోతే భూమికి సంబంధించిన విషయంలో పక్కన వాళ్ళు గొడవలు పెట్టుకొని అలా ఏమైనా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందా, లేకపోతే చంపేశారా? డీటెయిల్స్ చెప్పండి. థ్యాంక్ యూ శిరీష. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని భూపాల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే బాధితుడు అంటే మృతుడున్నాడో తాను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇటీవల ఏదైతే సిఐ వేధింపులకు గురి చేశారు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్న గోపాలకృష్ణ అనే సిఐ వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఒక సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టడం జరిగింది. ఇందుకు గాను అతను ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి చెందిన శంభయ్య ఉన్నాడో తాను ఒక వెంచర్ లో అంటే ఏదైతే ఒక భూపాలపట్నం చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతంలో ఒక వెంచర్ కి సంబంధించి 20 గుంటల భూమి కొనుగోలు చేయించాడు. అంటే సదరు సిఐ దాంట్లో పెట్టుబడి పెట్టాడు. 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. అంటే ఏదైతే పెట్టుబడి పెట్టిన సమయంలో ఈ వెంచర్ కొనుగోలు చేసేలో 10 లక్షలు అదనంగా వస్తుంది, లాభం వస్తుంది అని చెప్పేసి మృతుడు కూడా జరిగింది. ఆ మృతుడి మాటలను ఏదైతే లాభం వస్తుంది 10 లక్షలు అని చెప్పేసి తాను ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. ఇందుకు గాను అది ఎంతకీ వెంచర్ అనేది అమ్ముడుపోక అది అంటే వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒడిదుడుకులు అనేటివి సహజం. కాకపోతే ఆ వెంచర్ ఎంతకీ అంటే రియల్ ఎస్టేట్ భూమి పడిపోవడంతో ఆ వెంచర్ అనేది అసలు అమ్ముడుపోకపోవడంతో సదరు సిఐ ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతన్ని తీవ్రంగా వేధించడం మొదలు పెట్టారు. ఆ వేధింపులకు గురి అయిన బాధితుడు గతంలో అంటే దాదాపు 10 లక్షలు అదనంగా వస్తుందని చెప్పారు కదా, నాకు ఆ 10 లక్షలు అంటే 50 లక్షలు ప్లస్ 10 లక్షలు 60 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ సిఐ డిమాండ్ చేయడం. అయితే తనకి వచ్చిన ఒక ఏదైతే కొనుగోలుదారులు ఉంటారో పార్టీ ఉంటారో ఆ 20 గుంటల భూమిని కేవలం 40 లక్షల రూపాయలకే బేరం చేయదు. ఆ 40 లక్షలకి బేరం చేయడంతో చేసేది ఏం లేక సిఐ వేధింపులకు తట్టుకోలేక ఆ 40 లక్షలు కాక అతని దగ్గర ఉన్న సొంత డబ్బు 5 లక్షలతో పాటు మరొక 1 లక్ష కూడా తాను కలిపి సిఐకి 6 లక్షలు అంటే మొత్తంగా 46 లక్షల రూపాయలు చెల్లించాడు. కాకపోతే అప్పటికి అంతకీ ఆగని సిఐ నాకు 60 లక్షలు ఇస్తేనే ఆ వెంచర్ ని రిజిస్ట్రేషన్ చేస్తాను, లేని పక్షంలో నేను రిజిస్ట్రేషన్ చేయను అని చెప్పడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితులు. అంటే తాను ప్రాణహాని అంటే తన కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందని పేర్కొంటూ మన సూసైడ్ స్క్రీన్ పైన చూడొచ్చు. సూసైడ్ లో స్పష్టంగా రాసి ఉంది, నా కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేస్తున్నాడు, ఇతని వల్లనే సదరు సిఏ వల్లనే నేను ఆత్మహత్య పరిస్థితి నెలకొంటుంది అని చెప్పేసి తను ఆవేదన వ్యక్తం చేసేవాడు. తన మరణానంతరము తను ఒక డైరీలో స్పష్టంగా ఈ విషయానికి సంబంధించి కొన్ని అంశాలు రాసుకున్నట్టు కూడా చెప్పాడు. ఆ అంశాలకు సంబంధించిన డైరీని కలెక్టర్ తో పాటు సిపి సుబ్బారాయుడుకు కూడా అందజేయాలని చెప్పేసి కూడా తన కుటుంబ సభ్యులకు అందజేయాల్సిందిగా పేర్కొన్నాడు. అయితే ఇటీవల కాలంలో మనం చూసుకోవచ్చు, కొంతమంది కరీంనగర్ జిల్లాలో కొంతమంది పోలీసుల ప్రవర్తన సరిగా ఉండట్లేదు. అంటే ఇటీవల మనం మొన్న కూడా ఒక వారం రోజులు గడవక ముందే టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్ఐగా ఒక యువకుడిని చితపాదిన ఘటన మరొక ముందే మళ్ళీ ఇప్పుడు తాజాగా చొప్పదండిలో సిఐ వేధింపులు తాళలేక మళ్ళీ సూసైడ్ చేసుకోవడం కూడా కలగల. అయితే సిపి సుబ్బారాయుడు ఏదైతే భూ కబ్జాదారులకు అండగా ఉంటూ గతంలో మన అమ్మ న్యూస్ లో కూడా ప్రసారం చేశాము, ఒక వృద్ధురాలు 74 ఏళ్ల వృద్ధురాలు ఎప్పటి నుంచో దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి కొలిక్కి రాని భూ పంచాయతీని కూడా సిపి సుబ్బారాయుడు ప్రత్యేక చొరవతో తను పరిష్కరించాడు. అయితే ఆ క్రమంలో ఆ వృద్ధురాలు కూడా సిపి సుబ్బారాయుడు ఫోటోకి పాలాభిషేకం కూడా నిర్వహించింది. అయితే ఇలాంటి మంచి ఆఫీసర్లు ఉండగా ఇప్పుడు తాజాగా ఈ సిఐ వేధింపుల వల్ల తాను మరణించడం పట్ల స్థానికులు అయితే ఈ కింది స్థాయి సిబ్బంది మీద కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి.
రైట్ శ్రీకాంత్, అంటే ఒక బాధ్యత గల పదవిలో ఉండి సిఐ పక్క వ్యాపారవేత్తలాగా ఇచ్చిన డబ్బులు కూడా సరిపోక 6 లక్షలు ఇచ్చారు. ఇంకా ఆ పొలం ఏదైతే ఉందో ఆ వెంచరు అది ఆ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ లేకపోతే అమ్మకాల్లో కొనుగోలులో కాస్త ఆలస్యం అవ్వడం కానీ కొంచెం టైం ఇచ్చే వెసులుబాటు కూడా ఇవ్వకుండా అంతగా వేధింపుకి గురి చేసిన ఘటన అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి సిఐ ఏమైనా వివరణ ఇచ్చే అవకాశం ఉందా? అయితే మృతుడు తన సూసైడ్ నోట్ స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ సిఐ వల్లనే తాను ఎంత ఇచ్చాడు, ఆ 40 లక్షల రూపాయలు పార్టీ దగ్గర ఉన్నది, నేను ఒక 6 లక్షలు, మరొక 2 లక్షలు అదనంగా ఉన్నాయి. కేవలం 2 లక్షల కొరకు మాత్రం నన్ను చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఇతని వేధింపులు భరించలేకనే సూసైడ్ చేసుకుంటున్నట్టు తను పేర్కొన్నాడు. అసలు అయితే లా అండ్ ఆర్డర్ ప్రకారం పోలీసులు సివిల్ మ్యాటర్స్ లో ఎక్కడ కూడా జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకి స్ట్రిక్ట్ గా ఒక రూల్స్ ఉంటాయి. అలాంటి పోలీసులే ఇప్పుడు భూమి కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి దానికి సంబంధించిన వ్యాపారులను బెదిరించి ఇప్పుడు ఒక వ్యక్తి చావుకు గురి అవ్వడం కూడా కలకలం రేపుతుంది. అయితే సదరు సిఐ వ్యవహారం అంటే మనం ఆడియో రికార్డింగ్ కూడా వచ్చింది. ఆ ఆడియో రికార్డ్ లో కూడా నేను చనిపోతాను సార్, సూసైడ్ చేసుకుంటాను సార్ అని చెప్పి ఎవరైతే మృతుడు చెప్పినా కూడా సదరు సిఐ నువ్వు చస్తే నాకేంట్రా, నీ వచ్చి నీ శవానికి ఒక పూలదండ వేస్తారు అంటే కనీస మానవతా విలువ లేకుండా సదరు సిఐ కోపాన్ని మాత్రం ప్రదర్శించాడని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఈ ఘటన చొప్పదండి నియోజకవర్గంలో కలకలం సృష్టించింది శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. బాధ్యత గల పదవిలో ఉండి భూ కబ్జాల విషయంలో ప్రభుత్వానికి ఇంతగా ఒక సిఐ వేధింపులకు గురి చేసిన ఘటన అయితే మనం ఈరోజు కరీంనగర్లో చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి నిలువున ప్రాణం పోగొట్టుకున్నారు ఈ వెంచర్స్ దాంట్లో పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, వనపర్తి జూరాల ప్రాజెక్ట్ దగ్గర కూడా మరొక విషాద సంఘటన జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈతకు వెళ్లిన కొంతమంది అక్కడ ఈ కాలువలో పడి మృతి చెందిన సంఘటన అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అక్కడ సిబ్బంది ఎవరు లేరా? అంటే ఎంతగానో లోపలికి వెళ్ళి వీళ్ళు ఈత కొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ రక్షక భటులు కానీ లేదా సంబంధిత అధికారులు కానీ ఎవరు లేరా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శిరీష. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరులో విషాదం చోటు చేసుకుంది. అయితే ఈ జెన్కోకు సంబంధించిన ఏడి రాజేంద్ర ప్రసాద్ అతని బంధువులు ఈ రోజు సెలవు దినం కావడంతో ప్రియదర్శిని జూరాల ఎడమ కాలువ వద్ద ఈతకు వెళ్ళారు. అయితే ఈ కాలువ లోతు తెలియక వాళ్ళు కొంత దూరం లోపలికి వెళ్ళిన సందర్భంలో ఈ వరద ప్రభావం ఏదైతే ఈ కాలువ ప్రవాహంలో చిన్నపిల్లలు కొట్టుకపోవడంతో వారిని రక్షించే క్రమంలో ఈ రాజేంద్ర ప్రసాద్ కూడా మునిగి గల్లంతైనట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇతనితో పాటు ఇతని బంధువు ఎవరైతే ఉన్నారో శ్రావణ్, అతను కూడా గల్లంతయ్యాడు. అయితే ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఇద్దరినైతే రక్షించిన సందర్భం. అయితే రక్షించి హుటాహుటిన ఆత్మకూరు కమ్యూనిటీ హాస్పిటల్ తరలించారు. అయితే ఇదే క్రమంలో ఈ రోజు సెలవు దినం కావడంతో నాగర్ కర్నూలు జిల్లా చెందిన రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ బంధువులు ఆత్మకూరుకు వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పక్కనే ఉన్న ఎడమ కాలువలో చిన్నపిల్లలకు ఈత నేర్పే క్రమంలో వాళ్ళు కాలువ వద్దకు వెళ్ళేట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కాలువలోకి తెలియక ప్రవాహం ఉధృతి తెలియక వాళ్ళు కొంత లోపలికి వెళ్ళిన సందర్భంలో కొట్టుకుపోయిన పరిస్థితి. అయితే వాళ్ళని రక్షించే క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్టు మనకు ప్రత్యక్ష సాక్షి ద్వారా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రాజేంద్ర ప్రసాద్ గల్లంతయ్యడంతో ఉదయమే రాజేంద్ర ప్రసాద్ మృతదేహం లభ్యమైంది. అయితే మరో బంధువు ఎవరైతే శ్రావణ్ ఉన్నాడో అతని మృతదేహం ఇంతవరకు లభ్యం కాలేదు. అయితే తాజాగా గజయితగాలను రప్పించి వెతికించడంతో తాజాగా ఇప్పుడిప్పుడే శ్రావణ్ మృతదేహం కూడా లభించినట్టు మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే పోలీసులు ఉన్నారో ఈ ఘటనపై కొంత ఫిర్యాదు బంధువుల ద్వారా ఫిర్యాదు తీసుకుని ఎంక్వైరీ చేస్తున్న సందర్భం. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబంలో రాజేంద్ర ప్రసాద్ ఉన్నత చదువులు చదివి పెద్ద ఉద్యోగంలో స్థిరపడిన తెలుస్తా ఉంది. అయితే చిన్నప్పటి నుంచి బాగా కొంత ఇంటెలిజెంట్ అయిన రాజేంద్ర ప్రసాద్ చురుకుగా ఉండేవాడని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర ప్రసాద్ మృతి మరియు శ్రావణ్ మృతి వాళ్ళ కుటుంబంలో విషాదశాలు అనుకున్నాయని చెప్పవచ్చు శిరీష్. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. మొత్తానికైతే ఈ ఎండాకాలం కాబట్టి చాలా మంది ఈతకు వెళ్ళే
దానికి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. కానీ లోతైన ప్రదేశాల్లో మాత్రం దయచేసి ఈతకు వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని అమ్మ న్యూస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. నెక్స్ట్ మనకు మా ప్రతినిధి కిరణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మెదక్ మా రిపోర్టర్ సునీల్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి అయితే మృతి చెందినట్టుగా ఉంది. అంటే నార్మల్ డెలివరీకి డాక్టర్స్ ప్రయత్నించారు, దానివల్ల మరి ఏమైంది అనేది తెలియలేదు. ఆమె అయితే చనిపోయిన సంఘటన అయితే మనం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చూస్తూ ఉన్నాం. డాక్టర్ల నిర్లక్ష్యమా లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి కాన్పు కోసం రావడం జరిగింది. నారాయణఖేడ్ సమీపంలోని బాచుపల్లికి చెందిన రేణుక ఈ నెల 20వ తేదీన సాయంత్రం 7 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం జాయిన్ అవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి కూడా డెలివరీ చేయకపోవడంతో ఆమె రేణుక తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ నేపథ్యంలో హుటాహుటిన సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించి కాన్పు చేశారు వైద్యులు. ఈ నేపథ్యంలో అప్పుడే బిడ్డ చనిపోవడం జరిగింది. నేపథ్యంలో రేణుక పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందించారు వైద్యులు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ నేడు రేణుక కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన రేణుక బంధువులు ఒక్కసారిగా వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ధర్నా నిర్వహించడం జరిగింది. మరోవైపు సంఘాల నేతలు కూడా వచ్చి ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు, అదుపు చేశారు. కానీ ప్రభుత్వ వైద్యుల పట్ల మాత్రం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయని చెప్పవచ్చు. రేణుక రాగానే వైద్య పరీక్షలు నిర్వహించి సిజేరియన్ చేయకపోవడం వల్లే ఆమె ఇబ్బంది పడిందని చెప్పి చాలా మేరకు ఆమె అస్వస్థతకు గురవడానికి వైద్యులే కారణం అని చెప్పి రేణుక బంధువులు చెప్తా ఉన్నారు. మొత్తం ఘటన సంబంధించి జిల్లాలో చర్చనీయాంశమైంది. మరోసారి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తల్లి బిడ్డ ఇద్దరు కూడా మృతి చెందిన సంఘటన ఉంది. రేణుక అయితే సునీల్, అంటే ఈ డెలివరీకి వచ్చిన టైం ఏదైతే ఉందో దానికంటే ముందు నుంచే వీళ్ళు హాస్పిటల్కి వస్తూ ఉంటారు కదా చెకప్స్ కోసం, వాళ్ళకి కరెక్ట్ టైం చెప్పలేదా లేకపోతే వీళ్ళు వచ్చిన టైంకి డాక్టర్స్ అక్కడ ఎవరు లేకుండా ఉండటం జరిగిందా? ఏం జరిగింది? అయితే రేణుక మాత్రం నారాయణఖేడ్ సమీపంలోని బాచపల్లిలో ఉన్నటువంటి స్థానిక వైద్యశాలలో ఆమె రెగ్యులర్ గా చెకప్ చేసుకోవడం జరిగింది. అక్కడ వెళ్ళగా పరిస్థితి ఆపరేషన్ చేయాల్సింది ఉందని చెప్పి అక్కడ వైద్యులు చెప్పి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 20వ తేదీన సాయంత్రం 7 గంటలకు ఆమె ఆసుపత్రిలో జాయిన్ అవడం జరిగింది. కానీ అప్పుడు మాత్రం వైద్యులు అందుబాటులో లేరని చెప్పి రేణుక బంధువులు ఆరోపిస్తా ఉన్నారు. అందువల్లే వారు వైద్యం చేయలేదని చెప్తా ఉన్నారు. అనంతరం 21వ తేదీ నాడు కాన్పు చేయగా సిజేరియన్ ద్వారా కాన్పు చేయగా తమ పుట్టినటువంటి బాలుడు మృతి చెందాడని చెప్పి చెప్తా ఉన్నారు. వెంటనే రేణుక కూడా తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఐసీయూకి తరలించారు వైద్య సిబ్బంది. మరోవైపు చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. మొత్తం ఘటనపై మాత్రం రేణుక బంధువులు ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి వైద్యులపైనే ఆరోపిస్తా ఉన్నారు. నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని చెప్తా ఉన్నారు. శిరీష, అక్కడ హాస్పిటల్లో ఇప్పుడు మనకి సమాచారం చూస్తూ ఉంటుంది, సరైన టైంలో డాక్టర్స్ అందరూ అవైలబుల్గానే ఉంటున్నారా లేదా, లేకపోతే అంత పెద్ద హాస్పిటల్ ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి పేద ప్రజలంతా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని అక్కడ చెకప్ చేయించుకుంటూ ఉంటారు. ప్రభుత్వం సరైన సిబ్బందిని నియమించిందా? అసలు ఎలా ఉంది అక్కడ హాస్పిటల్ పరిస్థితి? అయితే సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇది. ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు కూడా సిద్దిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు పక్కనే ఉన్నటువంటి పక్క జిల్లా అయినటువంటి వికారాబాద్ సంబంధించిన రోగులు కూడా లేదంటే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఇక్కడికి రెఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే జిల్లా ఆసుపత్రి కాబట్టి ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జిల్లా ఆసుపత్రితో పాటు నూతనంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కళాశాలకు సంబంధించిన వైద్యశాలగా కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మారడం జరిగింది. ఈ నేపథ్యంలో వైద్యానికి సంబంధించి మరింత మంచిగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. వైద్య సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఉన్నారు. మరోవైపు శిశు రక్షణకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు
మాతా శిశు ఆసుపత్రి పేరుతో కూడా నూతనంగా భవనాన్ని నిర్మించారు. అందులోనే వైద్య డెలివరీ కోసం వచ్చే వారికి సంబంధించి ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. ప్రత్యేక నిధులతో పాటు వైద్య శాఖకు సంబంధించిన కూడా నియామకాలు పూర్తి స్థాయిలో చేశారు. ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాల సిబ్బంది కానివ్వండి, లేదంటే అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ప్రొఫెసర్ కానివ్వండి కూడా అందుబాటులో ఉన్న పరిస్థితి. ఇవి అన్నింటి నేపథ్యంలో ఇంత పెద్ద సంఘటన జరిగింది. తల్లి అదేవిధంగా పాప చనిపోవడం మాత్రం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. జిల్లా స్థాయి అధికారులు కూడా ఆసుపత్రికి కూతవేటు దూరంలోనే ఉంటున్న పరిస్థితి ఉంది. కానీ జిల్లా స్థాయి అధికారులు ఎప్పుడు కూడా ఆసుపత్రిపై దృష్టి పెట్టి సరైనటువంటి పర్యవేక్షణ లోపం కూడా వైద్యులకు సంబంధించి నిర్లక్ష్యానికి కారణమని చెప్తా ఉన్నారు. మరోవైపు ఆసుపత్రిలో వైద్యుల రెగ్యులర్ గా ఉన్నటువంటి వైద్యులకు సంబంధించి వారు ఎప్పటికప్పుడు చెకింగ్ చేయడం కానీ, లేదంటే వైద్యులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని చెప్పి కూడా పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పి ప్రతిపక్ష పార్టీల నాయకులు, కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. శిరీష, ఇప్పుడు బంధువులు ఏమంటున్నారు అంటే నష్టపరిహారం ఏమైనా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారా ప్రభుత్వాన్ని? అక్కడ దీనికి సంబంధించిన ఈ నష్టానికి వాళ్ళు ఏమని అడుగుతున్నారు? నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వారు మాత్రం ఖచ్చితంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి పదుల సంఖ్యలో పోలీసులకు మోహరింపజేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, తమ ఆందోళనను అణచివేస్తున్నారని చెప్పి కూడా బంధువుల ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఖచ్చితంగా డాక్టర్లను సస్పెండ్ చేయాలి. మరోవైపు రేణుక ట్రీట్మెంట్ అందించినటువంటి డాక్టర్లు అందరినీ కూడా గుర్తించి సిబ్బందితో సహా అందరినీ సస్పెండ్ చేయాలని చెప్తున్నారు. మరోవైపు ఆసుపత్రికి వస్తే కింది స్థాయి ఆయామాలు కానివ్వండి, వార్డ్ బాయ్లు కానివ్వండి, మగపిల్లడు పుడితే ఒక రేటు, ఆడపిల్ల పుడితే ఒక రేటు పేరుతో కూడా వాళ్ళు తమ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పి కూడా బంధువులు ఆరోపిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సునీల్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. కిరణ్, చెప్పండి, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనైతే అకాల వర్షానికి రైతులు ఆవేదన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. వర్షానికి మొత్తం ఆరుగాలం పండించిన పంటంతా తడిసి ముద్దైన పరిస్థితి అక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ఆదుకుంటుంది, లేకపోతే ఈ తడిసిన ధాన్యాన్ని ఎలా వాళ్ళు అమ్మటానికి ప్రయత్నం చేయాలి? అధికారులు అక్కడికి వచ్చి ఏమైనా పరిశీలిస్తున్నారా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే అర్ధరాత్రి ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం కురిసిందో, ఈ యొక్క అకాల వర్షానికి రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏదైతే ఐకేపీ సెంటర్లు కావచ్చు, మార్కెట్ యార్డ్లు కావచ్చు, ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ధాన్యం అయితే తడిసి ముద్దయింది. దీంతో అర్ధరాత్రి ఏమీ చేయలేని దిక్కుదోసిన పరిస్థితిలో రైతునైతే ఆరుగాలం పండించినటువంటి కష్టాలు చూసి బోరున విలిపించడం జరిగింది. తెల్లవారుజాము నుంచే ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డ్లకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని అంతా ఆరబోసే ప్రయత్నం చేశారు. ఏదైతే ఆ నీటి ప్రవాహానికి కొట్టుకపోయినదో ఆ యొక్క ఒడ్డనన్ని తీసుకొచ్చి మరి ఆ ఒరుకుపలపై వేస్తుండటంతో ఆ యొక్క ఉదయ విచార సంఘటనలు అయితే రైతన్నులను తీవ్ర మనోవేదనకు గురి చేశాయని చెప్పవచ్చు. గత 10 రోజులుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డ్లలో ఉంచినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ అది మందకొడిగా సాగుతుండటంతో ఇంకా లక్షలాది టన్నుల ధాన్యం అయితే ఈ ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డ్లలోనే ఉన్నది. అయితే రైతులు ఒకటే చెప్తున్నారు, ప్రతిరోజు ధాన్య కొనుగోలు మందకొడిగా సాగుతున్నాయని, మళ్ళీ అకాల వర్షాలు వచ్చినట్లయితే నిన్న రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం అంతా తడిసి ముద్దయిందని, మరో 2-3 రోజులు ఇదే గనక అకాల వర్షం కురిసినట్లయితే ధాన్యము ఐకేపీ సెంటర్లలో మొలకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు తేమ శాతం ఎక్కువగా ఉందని, పూర్తిగా వరి ధాన్యం ఎండలేదని ఇప్పటికే కొర్రీలు పెడుతూ మాకు పూర్తిగా ఎండిన తర్వాత తీసుకుంటామని అధికారులు చెప్తున్న ఈ సమయంలో ఈ అకాల వర్షానికి మరింత ధాన్యం తడిసి ముద్దయింది. మరో 2 రోజులు అయితే ఈ యొక్క తడిసిన ధాన్యం మళ్ళీ ఎండబోసిన తర్వాత మళ్ళీ అమ్ముకునే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో రైతు ఇప్పటికే 10-15 రోజులుగా ధాన్యాన్ని తీసుకొచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము అని, ఈ యొక్క అకాల వర్షాలతో మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొని ఉందంటున్నారు. అయితే ఇప్పటికే
ఏదైతే ఐకేపీ సెంటర్లు కావచ్చు, మార్కెట్ యార్డ్ కావచ్చు, రైతులకు టార్పాన్ పే అందించే అవసరం ఉంది. ఏదైతే రైతులు తెచ్చిన ధాన్యాన్ని కప్పేందుకు ఈ యొక్క టార్పానింగ్ కవర్లు ప్రభుత్వమే ఉచితంగా రైతులకు అందజేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ అధికారులు వీళ్ళకు టార్పాన్ కవర్లు అందించకపోవడంతో రైతులే ఒక్కో కవరు రోజుకు 20 రూపాయలు చొప్పున అద్దెకు తీసుకొచ్చి ధాన్యం పైన కప్పుతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ యొక్క అకాల వర్షాలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురవడంతో ఇటు మామిడితో పాటు నిమ్మ, అదే విధంగా బత్తాయి తోటలు కూడా బత్తాయి కాయలు రాలడంతో నిమ్మ, బత్తాయి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఏదైతే ఈ యొక్క ధాన్యం తడిసిందో దాన్ని కొర్రీలు పెట్టకుండా మాకు న్యాయం చేయాలని అయితే రైతులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అంటే వర్షాలు పంటల మీద పొలంలో ఉన్నప్పుడు వర్షాలు పడి పాడైపోయిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అదొక ఇదైతే ఎంతో కష్టపడి ఒక రైతు ధాన్యాన్ని మొత్తం తయారు చేసి తీసుకొచ్చి ఐకేపీ సెంటర్స్లో పెట్టిన తర్వాత కూడా ఇంకా అంటే వాళ్ళకి ఒక టైం ఇస్తారు, ఈ టైంకి తీసుకొని రండి, కొన్ని నెంబర్స్ ఇస్తారు, అప్పటి వరకు మేము ఈ ధాన్యాన్ని కొంటాము అని కొన్ని డేట్స్ ఇస్తారు, ఆ డేట్స్ ప్రకారం కొంటారు. తీసుకొచ్చిన తర్వాత కూడా దాన్ని అలా వారం రోజులు 10 రోజుల వరకు ఆరబోయే ప్రక్రియ, లేదా తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా కొనటానికి ఇంకా మేనవేషాలు లెక్కించి వర్షం పడి ధాన్యం అంతా పాడైపోతే ఇప్పుడు మేము తీసుకోము అంటే అధికారులు ఏం సమాధానం చెప్తారు? రైతు ఎక్కడికి వెళ్ళి అడగాలి? అసలు ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు? ఈ తడిసిన ధాన్యాన్ని అయితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ సెంటర్స్ తీసుకొచ్చారు కాబట్టి త్వరగా వాళ్ళు దాన్ని తీసుకోవాల్సిన అవసరం కదా ఉంది. అయితే మార్చి, ఏప్రిల్ నెలలో ఏదైతే రైతన్నలు యొక్క వరి ధాన్యాన్ని కోసిన తర్వాత ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డ్లకు తీసుకొస్తుంటారు. ఒకేసారి రైతులందరూ రావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో 19 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే లక్షలాది టన్నుల రూపంలో వరి ధాన్యం ఇప్పటికే ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డ్లకు చేరుకున్నప్పటికీ అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే త్వరితగతిన ఈ యొక్క రైతుల పండించినటువంటి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు, రైస్ మిల్లులకు తరలించే అవకాశాలు ఉంటుంది. అయితే మందకొడిగా సాగుతుండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కేవలం 15% మేరనే ఇప్పటి వరకు రైతు ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ విధంగా కొనసాగినట్లయితే మరో 1-2 నెలలు అయితే పూర్తి సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమయంలోపు రైతు యొక్క ధాన్యాన్ని ఇతను ఐకేపీ సెంటర్లో నిల్వ ఉంచడంతో ఇటు అకాల వర్షాలు వస్తుండటంతో పూర్తిగా తడిచి ముద్దవుతుంది. దీంతో రైతులు ఇప్పటికే 15 రోజులుగా ధాన్యాన్ని తీసుకువచ్చి మార్కెట్ యార్డ్లో ప్రతిరోజు ఎండబోసి సాయంత్రం మళ్ళీ ఆ యొక్క ధాన్యాన్ని ఒక చోట కప్పి తిరిగి ఇంటికి వెళ్తున్నామని, ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు తప్ప అధికారులు అయితే పట్టించుకున్న పాపన పోవట్లేదని, మాకు 15 రోజులుగా పడిగాపులు కాస్తున్నప్పటికీ మా సీరియల్ ఇంకా రావడం లేదని. అయితే ఈ యొక్క ఏదైతే రైతులు ధాన్యం తీసుకొచ్చారో ఈ రైతులందరూ కూడా టోకెన్ల సిస్టమ్ అందించి ప్రతిరోజు కొంతమంది రైతుల్లో సేకరించిన ధాన్యాన్ని తీసుకెళ్తుంటారు. ఆ యొక్క టోకెన్లు వారికి ఏ తేదీ వస్తే ఆ తేదీ రోజున వారి యొక్క ధాన్యాన్ని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంది. అయితే ఈ విధంగా తీసుకొచ్చినటువంటి ధాన్యము ఇప్పటికే చాలా రోజులు అయినప్పటికీ మా ధాన్యం ఇంకా మరో 15 నెలల రోజులు ఇక్కడనే ఉండినట్టయితే ఈ యొక్క అకాల వర్షాలకు పూర్తిగా తడిసిముద్ద అవుతుందని ప్రతిరోజు కుటుంబం అంతా అన్ని పనులు ఊరిపెట్టి ఈ యొక్క ధాన్యం కుప్పల దగ్గరనే మేము నిద్రపోతున్నామని కూడా రైతులు వాపోతున్నారు. ఏదేమైనా ఈ యొక్క రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని మరింత వేగవంతం చేసి ఈ యొక్క అధికారులు కొనాల్సిన బాధ్యత ఇటు సివిల్ సప్లై అధికారుల పైన కూడా ఉంది. కాబట్టి ఎంత త్వరితగతిన ఈ యొక్క రైతులు పండించినటువంటి ధాన్యాన్ని వారు సేకరించగలుగుతారో అప్పుడే రైతులకు ఇబ్బందులు తప్పుతాయి. ఇదే విధంగా మందకొడిగా సాగినట్లయితే, ఇదే అకాల వర్షాలు కనుక మరో 2-3 రోజులు వచ్చినట్లయితే రైతులు పండించిన ధాన్యం అంతా కూడా వర్షానికి తడిసి ముద్దయి వారికి చేతికి వచ్చే అందే దశలో ఈ యొక్క రైతుల యొక్క పండించిన ధాన్యం పూర్తిగా తడిసడంతో ఇటు అధికారులు కొనకపోవడము, వారు అధికారులను పడినంత శ్రమ అంతా కూడా వృధా అవుతుంది. తడిగా ఉందని, అదేవిధంగా తేమగా ఉందని ఇప్పటికే కొర్రీలు పెడుతున్నటువంటి అధికారులు ఈ తడిసిన ధాన్యాన్ని కనుక మరో 2-3 రోజులు ఇట్నే ఉంచినట్టయితే మొలకలు ఎత్తే అవకాశం ఉంటుంది. మొలకెత్తిన ధాన్యాన్ని అసలే రైతులు దగ్గర నుంచి వీళ్ళు స్వీకరించారు. దీంతో రైతు మరింత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఇటు తడిసిన ధాన్యంతో పాటు వారు తీసుకొచ్చినటువంటి మార్కెట్లకు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తే రైతులకు ఇబ్బందులు తప్పవు. థ్యాంక్ యూ కిరణ్. ఇదే ఇవాళ రిపోర్టర్స్ టైం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. నిర్మల్ జిల్లా